హలో అండి, మీకు చూపిస్తుంది మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక క్వారీ అండి. ఎంత పెద్ద క్వారీ చూడండి. ఆ క్వారీకి మా ఇంటి దగ్గరికి ఒక బజార్ అవతల ఉంటుందండి. చూడండి ఎంత పెద్ద క్వారీనో, చాలా పొడవు ఉందండి. లోతు కూడా చాలా ఉంటుంది. చూడండి, ఇంకా అటు సైడ్ ఇంకా చాలా పొడవు ఉందండి. చెట్లు ఉండడం వల్ల కనపడట్లేదు. ఈ క్వారీ చివరన చెట్లలో మాత్రం చాలా కోతులు ఉంటాయండి. అవే వాటి నివాస స్థానము. చాలా కోతులు ఆ క్వారీ దగ్గర ఎక్కువ ఉంటాయండి, చెట్ల మీద. చూడండి, మీకు కనిపిస్తుంది వాటర్ ట్యాంకు, ఆ గుత్తలకు కూడా ఉందండి ఇంకా క్వారీ. ఇవన్నీ నేను చూపిస్తున్న డాబా చివర ఇవన్నీ ఆ క్వారీ అంచున ఉన్నాయండి. చూడండి ఎంత లోతుగా ఉందో. అక్కడ మీకు కనిపిస్తున్న తెల్లవిగా ఉన్నాయి కదండి, అవి సున్నప్రాళ్ళండి, తెల్లటివి. అవి చెక్కేవాళ్ళంట. అవి చెక్కిన తర్వాతే ఇట్లా అంత లోతుగా ఏర్పడిందంటండి. అవి చెక్కిన తెల్లరాళ్ళు ప్రహరీకి, కొంతమంది అయితే హౌస్ కూడా కట్టుకున్నారంటండి వాటిని ఉపయోగించి. అట్లా చెక్కి అంత పెద్ద క్వారీ అయిందండి. ఇప్పుడు మీ కింద చూపించాను, డాబా పైన చూపించాను. ఇప్పుడు బయటకు వచ్చి కిందకు వచ్చి చూపిస్తానండి. చూడండి ఎలా తెల్లగా ఉన్నాయో. అవన్నీ తొలిసిన గోడ అంటండి అదంతా. అలా చెప్పుకుంటూ వస్తే చూడండి ఇంకా ఎంత పొడవు ఉందో, చాలా పొడవు ఉందండి. ఇది కింద నుండి చూపిస్తున్నాను. అంటే ఎవరు ఇటు జనం తిరుగుతూ ఉంటారండి దారిలో, అందుకని చుట్టూ లేదా ఇలా పోల్స్ పెట్టారండి. అది వెళ్తూ ఉన్నారు పోల్స్ అటు ఇటు రెండు పక్కల. ఇదేమో ఇంకో సైడ్ ఉన్న క్వారీ అండి, రెండు సైడ్లు ఉందండి. మధ్యలో దారి, అటు ఇటు చూడకుండా పిల్లలు తిరుగుతూ ఉంటారు కదండి, అలా పోల్స్ పెట్టేసి కంచి చేసేసారండి. ఇదే మధ్యలో దారి అండి. ఇంకా మీకు చూపిస్తున్న రాళ్ళు కదండి, ఇవే తెల్ల సున్నపు రాళ్ళు అండి. వీటిని ఉపయోగించి